హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సేమియా ఉప్మా లేదా సేమియా పులిహోర చేయాలంటే భయపడిపోతున్నారా మెత్తగా వస్తుందని? నేను చేసిన విధంగా మీరైతే చేసి పెట్టండి, పొడి పొడిలాడుతూ వస్తుంది. చూడండి, దీనికోసమైతే కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ వేసి మంచిగా కలర్ షేడ్ అయ్యే వరకు వేయించుకోవాలి. అదేవిధంగా కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని మంచిగా కలుపుతూ ఇవి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. మనం ఏంటంటే ఈ సేమియా పులిహోరకి ముందుగానే మనం సేమియానైతే ఉడికించుకొని తీసుకోవాలండి. నేను చూపించిన విధంగా మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేగాక దీంట్లోకి సన్నగా తరిగిన ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మంచిగా కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు ఇష్టమైతే పచ్చి బఠానీ, క్యారెట్, బీట్రూట్ కూరగాయ ముక్కలన్నీ వేసి చేసుకోవచ్చండి సేమియా ఉప్మాలో. కాకపోతే నేను ఇందులో నిమ్మకాయ పిండుతున్నాను కదా, అది కొంచెం పులిహోర టేస్ట్ వస్తుంది కాబట్టి దీన్ని సేమియా పులిహోర అంటారు. అందుకే దీంట్లో నేను కూరగాయ ముక్కలు అయితే ఏమీ వేయట్లేనండి. ఇప్పుడు దీంట్లో కొంచెం చిటికెడు పసుపు వేసి బాగా కలిపేసుకోవాలి. పసుపు అయితే ఆప్షనల్ అండి, మీ ఇష్టము. దీంట్లో నేనైతే పల్లీలు వేసుకుంటున్నాను. కొన్ని ఏంటంటే ఆయిల్లో పచ్చి పల్లీలు వేసి వేయించుకోవచ్చు, కాకపోతే నా దగ్గర వేయించిన పల్లీలు ఉన్నాయి, అవి కొన్ని యాడ్ చేశాను. దీంట్లో ఒక చిన్న సైజు టమాటా అయితే కట్ చేసి వేసుకొని ఆ తర్వాత సరిపడినంత సాల్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఈ టమాటా మెత్తగా అయ్యాక మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న సేమియా ఉంది కదా, చూడండి నేను దీంట్లో చూపించిన విధంగా ఉడికించి పెట్టుకోవాలండి. దీన్ని అంతటిని వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. సేమియాలో అయితే సాల్ట్ కొంచెమే పడుతుందండి, చూసి వేసుకోండి, ఒకేసారి ఎక్కువగా వేయకూడదు. ఎంతో సింపుల్ అండి, ఒక 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది ఈ సేమియాను కనుక ఉడికించి పెట్టుకున్నట్లయితే. దీంట్లోకి ఇప్పుడు మనం ఒక చిన్న సైజు నిమ్మకాయ చెక్కనైతే పిండుకుందామండి. ఆ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ నిమ్మరసం పిండడం వలన. ఇప్పుడు ఈ నిమ్మరసం పిండాక మరొకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. మా పిల్లలు ఏంటంటే ఏమి వేసినా తీసి సైడ్కి పెడుతున్నారని ఇంకా నేను ఎక్కువ అయితే ఏమి యాడ్ చేయలేదు, చాలా సింపుల్గా చేసేసాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అదేవిధంగా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ అయితే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో